బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒకటే మాట, గ్రూప్ గేమ్. ఒక గ్రూప్ వర్సెస్ గౌతమ్ అంతే. గౌతమ్ అనే అతను యాక్చువల్గా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అయిన కంటెస్టెంట్కి బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఉందో లేదో చాలా తక్కువ ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతను ముందు నుంచి లేడు, స్టార్ట్ అయిన 5 వీక్స్ తర్వాత వచ్చాడు. అలాగే నామినేషన్స్లో కూడా అందరూ కూడా నిఖిల్ని పెద్ద హీరో చేస్తారు, కంప్లీట్గా నో డౌట్ అండి దాంట్లోనే. ఎందుకంటే సింపతి వేవ్ నిఖిల్కి ఎలా వచ్చిందంటే ఒక విపరీతంగా వచ్చిందనమాట. అందరూ కూడా నిఖిల్ని టార్గెట్ చేస్తారని చెప్పి. అయితే గ్రూపిజం అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుందని నిన్న ఎవరి టీ షర్ట్ వాళ్ళు కాపాడుకోవాలి అనే దాంట్లో కూడా ఫిజికల్గా కొంత ఫైట్ వాతావరణాన్ని మనం చూసాం. అటు అవినాష్ వర్సెస్ పృథ్వీ కావచ్చు, గౌతమ్ డిఫెండ్ చేసుకునే విధానం కావచ్చు, ఇదంతా కూడా ఏదేమైనప్పటికీ ఒక గ్రూప్గా ఆడుతూ ఇతరులను తక్కువ చేసే విధానం అనేది ఈసారి బిగ్ బాస్కి కొంత మైనస్గానే ఉందేమో నాకైతే అనిపిస్తుందండి. కొంతమంది వ్యూవర్స్ కూడా అదే మాట అయితే చెప్తున్నారు. ఇక్కడ చాలామంది అసలు ఎలాంటి గేమ్ కూడా ఆడరండి, ప్రశాంతంగా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా బిగ్ బాస్లో కొనసాగుతూనే ఉన్నారు, ప్రశాంతంగా ఉంటారు, పెద్ద టెన్షన్ తీసుకోరు. వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆడితే సరిపోద్ది అనుకుంటారు. ఈసారి మాత్రం నామినేషన్స్ ప్రక్రియ అనేది చాలా ఆసక్తికరంగా సాగింది. చూడాలి మరి ఎవరు నామినేట్ అవుతారో అని చెప్పి. ఫిజికల్ గేమ్లో మాత్రం నిజంగానే నిఖిల్ అండ్ పృథ్వీని మించిన వాళ్ళైతే ఎవరు లేరండి. ఏదో గౌతమ్ కొంచెం పోటీ ఇస్తున్నాడు, కానీ నేను ఇందాక చెప్పినట్టు అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి పెద్ద ఇదైతే ఉండదు. ఈ రోహిణి కానీ, అవినాష్ కానీ, లేదా టేస్టీ తేజ కానీ వీళ్ళ రోల్ బాగా తగ్గిపోయిందండి. ఈవెన్ విష్ణుప్రియ కూడా అనమాట. వీళ్ళెవరు వాళ్ళ పెద్ద గేమ్ అనేది ఏమంతా చూపించిన ఏమో, కొంతమంది మీరు అభిమానులు ఉంటే బాధపడతారేమో, కానీ ఈవెన్ నవీన్లో కూడా అంతే. ఒకవైపు గ్రూపిజం ఏదైతే చెప్తున్నారో ఆ గ్రూప్లోకి ఆయన కూడా వెళ్ళిపోయాడు అక్కడ. అంటే ఒకరినొకరు సేవ్ చేసుకుంటూ ఇదేంటండి ఒక్క వ్యక్తి మీద, గౌతమ్ మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం, ఇది గేమ్లో భాగమా? గౌతమ్ని బయటికి పంపించాలా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి ఆయనకి బిగ్ బాస్ గెలిచే ఆస్కారం లేదా అనే ఆలోచన కూడా చాలామంది వ్యూవర్స్కి వస్తుంది.